నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఎగ్ పులుసు తయారీ విధానం చూద్దాం. ఎగ్ పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 4 ఎగ్గులు, 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, 4 పచ్చిమిర్చి, 1 టమాటా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత ఎగ్గులు వేసి తగినంత వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాలు ఉడికించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన మరో గిన్నె పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసి వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఒక ఇలాచి, 4 లవంగాలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కరివేపాకు వేసుకోవాలి. దాల్చిన చెక్క వేసుకోవాలి. 1/2 స్పూన్ సాజీర వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. చిన్నగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలి. 1 నిమిషం పాటు ఈ విధంగా వేయించుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ వేయించి గ్రైండ్ చేసిన జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత తగినంత వాటర్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఎగ్గులను ఉడికించిన తర్వాత పొట్టు తీసి ఘాట్లు పెట్టి ఆయిల్లో ఉప్పు, కారం, పసుపు వేసి ఎగ్గులను వేయించుకున్న తర్వాత ఈ విధంగా పులుసులో వేసి కలుపుకోవాలి. ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత వేయించి గ్రైండ్ చేసిన మెంతి పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. తర్వాత ఈ విధంగా ఉంటుందండి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా తయారు చేసుకున్న ఎగ్ పులుసు రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత చపాతీకి చాలా బాగుంటుందండి.
చూశారు కదా ఎగ్ పులుసు తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.